పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ రాహుల్ గాంధీపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. ఇతర పార్టీల నుంచి నేతల్ని చేర్చుకోవడం ప్రారంభించిందే కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పార్టీ మారితే ఆటోమేటిక్ గా సభ్యత్వం రద్దు హామీ ఇవ్వడాన్ని స్వాగతించారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పట్లానే చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుందన్నారు. తాను హామీ ఇచ్చిన దానికి పూర్తి వ్యతిరేకంగా కాంగ్రెస్ విధానాలుంటాయన్నారు. ఒకవైపు తన మేనిఫెస్టోలో ఇతర పార్టీల నుంచి చేర్చుకోమంటూనే తెలంగాణలో కారు గుర్తుపై గెలిచిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేకి ఎంపీ టికెట్ ఇచ్చిందని తెలిపారు. మరో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను రాజీనామా చేయకుండానే తన పార్టీలో కలుపుకుందని కేటీఆర్ విమర్శించారు. రాహుల్ గాంధీకి తమ హామీలపైన నిబద్దత ఉంటే ఈ అంశంపైన మాట్లాడాలని అన్నారు. లేకుంటే ఆయన ఒక హిపోక్రిటిక్ గా మిగిలిపోతారని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నుంచి చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలను రాజీనామా చేయించడం లేదా స్పీకర్ ద్వారా అనర్హత వేటు వేయించడం ద్వారా తాము చెప్పిందే చేస్తాం, అబద్దాలు చెప్పమనే విషయాన్ని దేశానికి నిరూపించుకోవాలని రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు కేటీఆర్.